హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఇంకొక 1 మంత్ అయితే డిసెంబర్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూ ఇయర్ లో సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. నాకైతే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ లో బాగా నచ్చే మొబైల్ అంటే అల్ట్రా సిరీస్. ఒక 2 ఇయర్స్ గడిచినా సరే అల్ట్రా సిరీస్కి అయితే ఒక క్రేజ్ ఉంటుందండి బేస్ మోడల్స్తో కంపేర్ చేసి. ఇప్పటికీ కూడా సామ్సంగ్ S24 అల్ట్రా తీసుకుందామని ట్రై చేస్తూనే ఉన్నారు 70,000 బిలో వస్తే కనుక. జస్ట్ ఈ వీడియోలో నేను సామ్సంగ్ S26 అల్ట్రా యొక్క లీక్ అయిన స్పెక్స్ గురించి మాత్రమే చెప్తాను. అండ్ లాస్ట్ ఇయర్ S25 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఈ స్పెక్స్ బెటర్ ఉన్నాయో లేదో కూడా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. S26 అల్ట్రాకి సంబంధించిన డమ్మీ మొబైల్స్ అయితే కొన్ని బయటకు వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా S26 అల్ట్రా మొబైల్ అయితే ఉండబోతుంది. బ్యాక్ సైడ్ డిజైన్ లో హ్యూజ్ డిఫరెన్స్ అని కాదు, కానీ కెమెరా సెటప్ ఏదైతే ఉందో అది ఫోల్డ్ మొబైల్ లాగా అయితే తీసుకొచ్చారు. చాలా రోజుల నుంచి కెమెరా డిజైన్ అయితే సేమ్ అదే ప్లేస్ లో తీసుకొస్తున్నారండి, చేంజ్ కూడా చేయట్లేదు. ఒకవేళ చేంజ్ చేసే కనుక మదర్ బోర్డ్ లేఅవుట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అలాగే తీసుకొస్తున్నారేమో అనిపించింది. అండ్ లుక్ విషయానికి వస్తే ఫ్రంట్ ఉండే కార్నర్స్ వచ్చేసి ఇంకాస్త రౌండ్ గా చేశారని మాత్రం అర్థమవుతుంది. S24 అల్ట్రా వచ్చినప్పుడు ఎడ్జెస్ అనేవి కాస్త షార్ప్ గా ఉన్నాయని నెగిటివిటీ వచ్చింది కదా. షార్ప్ ఎడ్జెస్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ తగ్గిస్తూ వస్తున్నారు, రౌండ్ గా చేసుకుంటూ వస్తున్నారు. 6.9 ఇంచెస్ కి సంబంధించిన క్వాడ్ హెచ్డి సూపర్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 3000 స్పీక్ బ్రైట్నెస్ అలాగే యాంటీ రిఫ్లెక్టివ్ కోట్ కూడా ఇంప్రూవ్ చేశారని తెలుస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. సరే, కొత్తగా ప్రైవసీ స్క్రీన్ ఫ్యూచర్ తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ లో డిఫరెంట్ ఏం లేదు, కానీ కార్నర్స్ ని కాస్త తగ్గించి రౌండెడ్ గా అయితే తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే మొదట్లో ఎగ్జినోస్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు అని చెప్పారు, కానీ ఇప్పుడైతే 99% కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో తీసుకొస్తున్నట్టుగా లీక్స్ అయితే వస్తున్నాయి. ప్రాసెసర్ దగ్గర ఫర్ గ్యాలక్సీ అని మెన్షన్ అయితే చేసుకుంటారు. నార్మల్ ప్రాసెసర్ కన్నా దీంట్లో క్లాక్ స్పీడ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూసినట్టుగానే LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీ ఆన్లైన్ 16 తోనే తీసుకొస్తారు. అదే అండి, రెగ్యులర్ గా తీసుకొచ్చినట్టుగానే 7+7 ఇయర్స్ అప్డేట్స్ కూడా ఇస్తారు. ప్రాసెసర్ యొక్క AnTuTu స్కోర్ మీకు అందరికీ తెలిసిందేనండి, ఈజీగా 40 లాక్ అయితే దాటేస్తుంది. బేస్ వేరియంట్ 16 GB ర్యామ్ తో తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయండి. అండ్ కొత్త ఏ ఫీచర్ కూడా చూడడానికి వీలుంటుంది. గేమింగ్ కోసం స్పెషల్ గా వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ర్యామ్ స్పీడ్ కానీ UFS మెమొరీ స్పీడ్ కానీ 25% ఇంప్రూవ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనివల్ల ఏఐని మీరు యూజ్ చేస్తున్నప్పుడు తొందరగా రిజల్ట్ అనేది జనరేట్ అవ్వడానికి వీలవుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ లో రాబోయే మొబైల్స్ అన్నిట్లోనూ ఈ ర్యామ్ ఇంకా మెమొరీ స్పీడ్స్ పెంచడం వల్లే ఏఐని ఇంప్రూవ్ చేయడం వల్ల కూడా మొబైల్స్ రేట్ అయితే పెరగబోతున్నాయి. లాస్ట్ సిరీస్ తో కంపేర్ చేస్తే S26 అల్ట్రాలో పర్ఫార్మెన్స్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూడబోతున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో రాబోయే చివరి మొబైల్ ఇదే అవుతుండొచ్చు, అది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో అని మాత్రమే మాట్లాడుతున్నాను. మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు అలాగే S26 సిరీస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మన ఛానల్లో ప్రతి వీడియో అందరికన్నా ముందుగానే పెడుతూనే ఉంటాం. కానీ చాలా మంది నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల పెట్టిన వీడియోస్ ని మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ కూడా ఉంటాయి, దయచేసి చూస్తున్న వాళ్ళందరూ కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీలైతే ఆరెంజ్ కలర్ ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు. S24 సిరీస్ లో ఒక ఆరెంజ్ కలర్ ఉండేది, కాకపోతే అది ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండేది. తర్వాత F సిరీస్ లో కూడా ఒక ఆరెంజ్ కలర్ అయితే ఉండేది. వీళ్ళకి ఆరెంజ్ కలర్ కొత్త ఏం కాదండి. మధ్య ఆరెంజ్ కలర్ కి మార్కెట్ లో బాగా క్రేజ్ ఏర్పడింది కాబట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారే తప్ప ఎవరిని కూడా కాపీ చేయట్లేదు. 7.9 mm థిక్నెస్, 214 grams వెయిట్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అయితే ఏం వాడారో మెన్షన్ చేయట్లేదు. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఎప్పట్లాగానే 4 కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు. 200 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్, 50 MP పెరిస్కోపిక్, అలాగే 12 MP టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ కూడా 12 MP అయితే ఇస్తున్నారు, బట్ కెమెరాస్ మాత్రం ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయగలిగితే 4K 120 FPS లో లాగ్ ఫార్మాట్ లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇయర్ బై ఇయర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ జరుగుతుందని మనం చూస్తూనే ఉన్నాము. ఈసారి కూడా అన్ని కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని తెలుస్తుంది. 5500 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారని లీక్స్ ఉన్నప్పటికీ కూడా
కొన్ని సర్టిఫికేషన్ లో మాత్రం 5000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారని తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ 5000 mAh బ్యాటరీతోనే తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 60 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 25 వాట్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఛార్జింగ్ స్పీడ్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ జరిగింది. రివర్స్ వైర్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఎప్పటిలాగానే ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే గ్లోబల్ వేరియంట్ లో 1,15,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. మన ఇండియా విషయానికి వస్తే మనం కొంచెం రిచ్ పార్టీస్ కదా, అందుకోసమే 1,35,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనల్ని ఎలా రిచ్ పార్టీస్ అనుకుంటున్నారో ఏం అర్థం కావట్లేదండి. ఐఫోన్స్ కానివ్వండి, ఇటు చైనీస్ బ్రాండ్స్ కానివ్వండి, సౌత్ కొరియా బ్రాండ్స్ కానివ్వండి, ఇండియాలోనే ప్రైస్ ఎక్కువగా పెట్టేస్తుంటారు. ఇండియాలో జనాభా ఎక్కువగా ఉంటుంది, సాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫారెన్ బ్రాండ్స్ అన్ని కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికీ కూడా వాళ్ళ దేశాల కన్నా మన దేశంలోనే ప్రైస్ ఎక్కువగా పెట్టేస్తుంటారు. ఐఫోన్ ప్రైస్ కూడా ఇప్పటికిప్పుడు దుబాయ్లో మనకన్నా 30,000 తక్కువగా ఉంటుంది. మన ఇండియాలోనే తయారు చేసి అక్కడికి పంపిస్తారు, కానీ అక్కడనే ప్రైస్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రైస్ చాలా ఓవర్గా ఉంటుంది. అందులోకి పైగా 2026 వచ్చిందంటే మొబైల్ ప్రైజెస్ ఇంకా పెరిగిపోతాయని హింట్స్ కూడా వస్తున్నాయి. ఇక మీరు చేసేది ఏం లేదు, డబ్బులు మాత్రం సిద్ధం చేసుకోండి అని చెప్తున్నట్టున్నారు. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో S26 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పేస్ గురించి అయితే మాట్లాడుకున్నాము. కంప్లీట్ స్పేస్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో డెఫినెట్గా చేశానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే కాస్త హై పాయింట్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.